హాయ్ గైస్, దిస్ ఈజ్ ఈశ్వర్ బోలగారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న బర్త్డే పార్టీకి వెళ్ళి అనమాట నవీన్ బ్రోది. సో దానివల్ల కొంచెం డిలే అయింది నైట్ పడుకోవడం. దానివల్ల ఇంకా ఇప్పటికీ ఆ ఫేజ్ చూస్తున్నా కదా, మబ్బు అట్లనే ఉంది. ఒక చిన్న స్లీప్ సైకిల్ సెట్ చేసుకుని ఉండే 2 వీక్స్ నుంచి ఎగ్జాక్ట్ టైంకి పడుకుంటున్నా, ఎగ్జాక్ట్ టైంకి లేస్తున్నా. అండ్ నాకు కొంచెం మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటుండే, కానీ ఆ మధ్యాహ్నం పడుకునే అలవాటు బంద్ చేసేసిన. అందుకే మాకు నైట్ ప్రాపర్గా తొందరగా నిద్ర వస్తుంది అనమాట. దానివల్ల నా స్లీప్ని కంప్లీట్ చేసుకోగలుగుతున్నా. ఒక్కొక్కరోజు 6 అవర్స్ అవుతుంది, ఒక్కరోజు 8 అవర్స్ అవుతుంది, కానీ ఇన్ బిట్వీన్ అంతే 6 to 8 అవర్స్ మధ్యలో. సో అది డీప్ స్లీప్ అని కూడా చెప్పను, బట్ ఒక మంచి స్లీప్ టైం అయితే దొరుకుతుంది అనమాట నాకు. అండ్ ఈ మధ్యలో వస్తున్న రీల్స్ ఎట్లున్నాయో కంపల్సరీ మీరు కమెంట్ చేయండి. అండ్ వాటి కోసమే నేను ఇంకొక కెమెరా కూడా పర్చేజ్ చేయడం జరిగింది. ఆ కెమెరా ఏందనేది ఈ వీడియోలో చూపిస్తా. దాంతోపాటుగా సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా నేను కొత్త కెమెరా ఎప్పుడు పట్టుకోలేదు. సో నిన్న జస్ట్ ర్యాండమ్గా అది ఆన్ చేయడానికి అది ఓపెన్ చేసిన అంతే నేను. దాని తర్వాత ఇంకేం చేయలేదు, జస్ట్ తీసుకొచ్చి బాక్స్ అట్లనే పెట్టేసిన. అసలు నాకు ఈ అమెజాన్ పార్సల్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుండే నేను ఎప్పుడు ఓపెన్ చేయాలనేది. కానీ ఫస్ట్ టైం ఆల్రెడీ నా దగ్గర కెమెరా వచ్చింది, మైక్ వచ్చింది, లెన్స్ వచ్చింది, బట్ స్టిల్ నేను దాన్ని యూజ్ చేయలేదు ఇంతసేపు అని అంటే సో నాకు ఎట్లా అనిపిస్తుంది అనమాట. వెళ్ళి అది ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నా పుల్ వర్కౌట్ ఉంది, సో కొంచెం ప్రీ వర్కౌట్ కన్జ్యూమ్ చేసేస్తున్నా. ప్రీ వర్కౌట్ తీసేసుకొని ఇప్పుడు నా పుల్ వర్కౌట్ చేసేస్తా. సో 100% పొటెన్షియల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈరోజు కూడా. మ్యాక్స్ ఎవ్రీ వీక్ నా రెప్యుటేషన్స్ అయినా వెయిట్ అయినా ప్రోగ్రెస్ కంపల్సరీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ప్రోగ్రెసివ్లో ట్రాక్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కంప్లీట్గా నేను ఎవ్రీ వీక్ కంపల్సరీ నా పొటెన్షియల్ హిట్ చేస్తున్నా. సో అప్పుడప్పుడు స్లీప్ ప్రాపర్ లేనప్పుడు, లేకపోతే మంచిగా ప్రీ వర్కౌట్ మీద ఏదైనా తినకపోతే, లైక్ ఓట్స్ తినొస్తారా, తినకపోతే కొంచెం ఇష్యూ అవుతుంది అనమాట అంతే. అంటే కొంచెం లో ఉన్నట్టు ఎనర్జీ అంతే. బట్ స్టిల్ అదే రెప్యుటేషన్ కానీ లేకపోతే అదే ఫామ్ కానీ మెయింటైన్ చేస్తున్నా. అందుకే నేను మరీ హెవీగా వెళ్తలేను. ఐ థింక్ ఇప్పటి నుంచి ఇంకో 6 monthsకి మన ఏదైతే మ్యాక్సిమం పొటెన్షియల్ ఉండేనో ముందు, ఏదైతే నేను పీక్ బల్కింగ్ టైంలో, సో ఆ పొటెన్షియల్ హిట్ చేస్తాం అనుకుంటున్నా. ఇంకో 6 months టైం పడుతుంది అనుకుంటున్నా, విత్ ప్రాపర్ ఫామ్ అండ్ ప్రాపర్ టెక్నిక్ మొత్తము. సో ఇది ఇప్పుడైతే నా ఫుల్ వర్కౌట్ ఉంది. మనం ఫుల్ వర్కౌట్ అయిపోయిన తర్వాత కెమెరా గురించి మాట్లాడదాం. వర్కౌట్ ఏమంతా చెప్పినాను కదా ఇంతకుముందే, వర్కౌట్ ఏమంతా సూపర్ వెళ్ళలేదు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ మైక్ వాడుతున్నానో, సో క్లారిటీగా వినిపిస్తుంది అనుకుంటారా దగ్గర పెట్టుకుంటే. అయితే ఇది ఏదైతే మైక్ ఉందో కదా, ఈ మైక్ అండ్ ఇప్పుడు ఈ కెమెరా సెటప్ అంతా మొత్తం శివన్నది అనమాట. సో శివన్నదే ఇన్ని డేస్ నేను యూజ్ చేసుకుంటూ వచ్చిన, అన్న యూజ్ చేయనప్పుడు నేను తీసుకుంటుండే. సో అట్లా యూజ్ చేస్తూ వచ్చిన అనమాట. ఇన్ని ఏదైతే ఈ 1.5 year ఉందో కంప్లీట్గా నేను శివన్న మీదే డిపెండ్ అయ్యాను అనమాట. సో లైక్ హీఈస్ మోర్ దాన్ బ్రదర్ నాకు. ఆయనే ఇంత హెల్ప్ చేసి ఈడి వరకు వచ్చిండే. సో ఇప్పుడు ఈ కెమెరా తీసుకోవడంలో కూడా చాలా హెల్ప్ చేసిన అనమాట అన్న. ఫస్ట్ వెళ్ళి అన్బాక్స్ చేస్తూ మాట్లాడదాం. సో ఇప్పుడు మన మెయిన్ అన్బాక్సింగ్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న స్టోరీ చెప్పాలన్నమాట మీకు. నా ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ అయ్యి 4 years అయిపోయింది. దీనిలో ఇనీషియల్ స్టేజ్గా నేను ఫోన్తోనే తీసిన. దాని తర్వాత ఒక్క క్వాలిటీ అప్గ్రేడ్ కోసం కెనాన్ 200D Mark II తీసుకున్నా. ఇది చాలామందికి డ్రీమ్ కెమెరా, నాకు కూడా అప్పట్లో డ్రీమ్ కెమెరా అనమాట. సో ఇది కంప్లీట్గా మా మమ్మీ వాళ్ళని కన్విన్స్ చేసి 4 years బ్యాక్ అప్పుడు నేను ఈ కెనాన్ 200D Mark II తీసుకున్నా. సో ఇది తీసుకున్నప్పుడు కూడా చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది అనమాట. ఇప్పుడు ఏదైతే కొత్త కెమెరా ఉంటున్నానో ఇప్పుడు అంత ఎగ్జైట్మెంట్ లేదు, కానీ అప్పుడు నేను 0 ఉన్నప్పుడు మా పేరెంట్స్ నమ్మి మరీ తీసుకో డబ్బులు కొనుక్కో అన్నప్పుడు లిటరల్లీ చాలా హ్యాపీ. ఎందుకంటే అప్పుడే నేను బీటెక్ జాయిన్ అవ్వడము, సో అదంతా ఉండే అనమాట. ఆ టైంలో కెమెరా కొనియడం అంటే లిటరల్లీ
అప్పుడే నేను డిప్లొమా సెకండ్ ఇయర్ అట్లా చదువుతున్నా. అప్పుడు నేను ట్రావెల్ చేస్తా అంటే నమ్మి కెమెరా కొనేయడం చాలా హ్యాపీ. దాని తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఆ కెమెరా అమ్మేసిన. దాని తర్వాత ఒక ఐఫోన్ తీసుకున్నా. ఐఫోన్ కూడా ఈఎంఐ పెట్టుకొని తీసుకున్నా, విచ్ ఈస్ 13, iPhone 13. తర్వాత మళ్ళీ iPhone 15 తీసుకున్నా. సో దాని తర్వాత మళ్ళీ ఈ కెమెరాలో షూట్ చేయడం స్టార్ట్ చేసిన. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త కెమెరా తీసుకున్నా. సో ఇంత పెద్ద జర్నీ ఇది జస్ట్ ఒక రోజులో వచ్చింది కాదు. ఇది కంప్లీట్గా 4 ఇయర్స్ జర్నీ ఏదైతే ఉందో కంప్లీట్గా అదొక రోలర్ కోస్టర్ లాంటిది అన్నమాట. ఫస్ట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఆల్రెడీ మన దగ్గర కెమెరా ఉందన్నమాట. సో ఆ కెమెరా వచ్చేసి ZV-E10, సోనీ ZV-E10. ఇది శివన్న కెమెరా అనమాట. సో అన్న తీసుకున్నప్పుడు ఎక్కువ మేము యూజ్ చేయలేము. తర్వాత ఎప్పుడైతే కంప్లీట్గా క్వాలిటీ షిఫ్ట్ అయినామో అప్పుడు యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. అండ్ ఆ కెమెరా చాలా నచ్చింది అనమాట నాకు. అదే బడ్జెట్ రేంజ్ ఉండే నాకు, అందుకే నేను ఇది తీసేసుకున్నా. సో ఇది కూడా ZV-E10 అండ్ ZV-E10 Mark II కూడా వచ్చింది. సో దానిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి, కానీ అది అవుట్ ఆఫ్ బడ్జెట్. లైక్ దీనికి దానికి 42,000 డిఫరెంట్. జస్ట్ బాడీ గురించి మాట్లాడుతున్నా. అండ్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేసినాం మేము, కానీ ఏమంటారు ఆ కొత్త కెమెరాని ఫీల్ కూడా అవ్వలేదు నేను. అది కానీ బాడీ చాలా బాగుంటుంది అనమాట దీన్ని. ఇన్ కేస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి యూట్యూబ్ అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని నేను చెప్తా ZV-E10 తీసుకోమని. సో లెన్స్ కూడా ఏది తీసుకోవాలో చెప్తా. ఆల్రెడీ దీనిలో ఒక బ్యాటరీ వచ్చింది, అది ఆల్రెడీ ఫిక్స్ చేసేసినాం అనమాట. అండ్ ఇవన్నీ మనకు పనికిరావు, మనం వాడడం కూడా ఇవి. ఒక కేబుల్, దాంతోపాటు ద మెయిన్ థింగ్, ఇది పక్కన పెట్టేద్దాం. సో ద మెయిన్ థింగ్ కెమెరా దీనిలో ఉందన్నమాట. ZV-E10, సోనీ ZV-E10ది. ఆ ఫీల్ మాత్రం లిటరల్లీ చాలా బాగుంది. ఆల్రెడీ నేను కెమెరా వాడుతున్నా కదా, సో దానికి అడిక్ట్ అయిపోయినా, అందుకే ఈ కెమెరా తీసుకున్నా. సో ఈ కెమెరాతో పాటుగా ఇది లైక్ అరౌండ్ 50,000 పడ్డది అనమాట మనకు ఆఫ్లైన్ బయట. అండ్ దాంతోపాటు ఆల్రెడీ నా దగ్గర ఈ లెన్స్ ఉంది, 30mm లెన్స్ ఉంది. ఆల్రెడీ 30mm లెన్స్ ఉందన్నమాట. అండ్ ఈ 30mm లెన్స్తో ఇంకా కొంచెం ఏమంటారు మంచి షార్ట్స్ తీసుకోవచ్చు, మంచి బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో ఇది నేను లాక్డౌన్ కన్నా ముందు నుంచి నేను ఫోటోగ్రఫీ మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నాను. ప్రీ వెడ్ షూట్స్ కూడా చేసినాను విత్ 200D Mark II కెమెరా. ఈ 30mm కాకుండా దీంతో మనము చాలా దూరం పెట్టుకోవాలి, ఇట్లా వ్లాగింగ్ టైప్ తీయలేము. సో దానికనే మనం ఇప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నానో, మీరు ఏదైతే మన ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియో ఇదే కెమెరా, సేమ్ కెమెరా బాడీ, దాంతోపాటు ఈ సేమ్ లెన్స్ అనమాట. ఇది ఒక గుడ్డు లాంటి దానిలో వస్తుంది. ఇది లెన్స్. సో ఇదన్నమాట లెన్స్. ఇప్పుడు మీరు చూసేది కూడా ఈ లెన్స్లో నుంచే, విచ్ ఇస్ ఇది 16mm. ఇవి 2 ప్రైమ్ లెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. ఇది నేను కొని ఒక 4 months అవుతుంది. ఎప్పుడైతే ఆ బాడీతో అటాచ్ చేసి వాడదాం అనుకున్నా, ఇది ఇప్పుడు రీసెంట్గా కొన్నాను అనమాట. సో ఇది మన కెమెరాస్ వచ్చేసి ఇవి 3తో లిటరల్లీ ఇక కుమ్మేయచ్చు వీడియోస్. కొంచెం కలర్ గ్రేడింగ్ నేర్చుకుంటే మస్తు ఉంటుంది అనమాట. దాంతోపాటుగా ఇంకో మినీ, ఇది DJI మైక్. సో ఇది DJI మైక్ మినీ అనమాట. అంతకుముందు DJI 1 ఉండే, సో అది పోయింది. దాని తర్వాత మేము DJI మినీ తీసుకున్నాం. ఆల్రెడీ శివన్న తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇది 2-3 days బ్యాకే శివన్న తీసుకున్నాడు. సేమ్ మైక్ అనమాట. DJI మైక్స్ నాకు చాలా ఇష్టం. ఆల్రెడీ DJI ఏమంటారు మైక్ 2 తీసుకుందాం అనుకున్నాం, బట్ మైక్ 2 చాలా కాస్ట్లీ, 32,000 పడుతుంది. బట్ ఇది వచ్చేసి 16,000 పడుతుంది అనమాట, హాఫ్ ప్రైస్లో. కానీ మీరు ఏదైతే ఆడియో వింటున్నారో సో ఇంత క్లారిటీ వస్తుంది. అండ్ ఏమంటారు చిన్న కాంపాక్ట్ ఉంటుంది కాబట్టి జేబులో పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నాకు ఈ అన్బాక్సింగ్ కన్నా దీనికన్నా నాకు కొంచెం బెటర్ అనిపించింది అనమాట. ఈ టచ్ ఫీల్ చాలా మంచి అనిపించింది. అది ఓపెన్ చేసినప్పుడు అసలు ఇది ఓపెన్ చేయొద్దు అనుకున్నా అక్కడ, కానీ ఏమంటారు మళ్ళీ మంచిగా రాకపోతే మళ్ళీ మీరు మా దగ్గరకు వస్తారు, ఏమైనా ఖరాబ్ అయినా ఏమైనా మిస్ అయినా. అందుకే ఇక్కడనే ఓపెన్ చేయమంటే అక్కడ ఓపెన్ చేసిన. ఇది చూడొచ్చు. అసలు ఈ టచ్ అండ్ ఫీల్ మాత్రం మస్తు ఉంటుంది. అసలు ఈ DJIది అన్బాక్స్ చేసేటప్పుడు ఆ ఫస్ట్ మైక్ కూడా అంతే, లిటరల్లీ చాలా సూపర్ ఉంటుంది అనమాట. ఇది
దీనికి ఈ డిఫ్యూజర్స్ ఇస్తారు, ఇదేదైతే విండ్ బయట ఇది రావద్దని ఎక్కువైతే యూజ్ చేయమన్నమాట. ఇది దాంతోపాటు ఛార్జింగ్ కేబుల్ ఇది కూడా యూజ్ చేయం మనము, ఎందుకంటే ఆల్రెడీ వేరే ఛార్జర్తో పెట్టుకుంటాం. అండ్ ఇది మెయిన్ థింగ్, చాలా చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది, మన ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, సో అంతే ఉంటుంది ఇది. సో ఇది లోపల 2 ట్రాన్స్మిటర్స్ కనిపిస్తున్నాయి, ఒక రిసీవర్. అయితే ఈ రిసీవర్ అనేది ఇదేదైతే రిసీవర్ ఉందో ఈ రిసీవర్ అనేది కెమెరా పైకి వెళ్ళిపోతుంది, దీనిపైకి వెళ్ళిపోతుంది. అండ్ మిగతా 2 ట్రాన్స్మిటర్స్ అనేవి మన దగ్గర ఉంటాయి అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మీకు. సో సేమ్, బట్ అది ఆ ఆడియో క్వాలిటీ నచ్చి సో ఇంత సరిపోతుంది. ఇది ఒక బేసిక్ బిగినర్ లెవెల్. అండ్ దీనికన్నా ఇంకా తక్కువలో కావాలంటే ఒక 9 to 10,000లో లార్క్ 2 వస్తుంది. సో అది కూడా చాలా మంచి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. రీసెంట్గా దానిలో కూడా వీడియో తీసినాను, చాలా మంచిగా వచ్చింది ఆడియో. కానీ డీజే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా, అందుకే ఇది తీసుకున్నా. ఇది ఒక 16,000 అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా నేను తీసుకున్న ఇంకొక లైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది. సో ఆ లైట్ తీసుకుని ఉండే, అది కొంచెం వీడియోస్ ఇంకా కొంచెం సినిమాటిక్గా ట్రై చేద్దాము, కొత్తగా ట్రై చేద్దాము. ఈ ఫిట్నెస్ బ్లాగింగ్, డైలీ బ్లాగింగ్, దానిలో మంచి మంచి ఎలిమెంట్స్ యాడ్ చేద్దాము, స్టోరీ టెల్లింగ్ మంచిగా నేర్చుకుందాం. ఇంకా అసలు ఆ కంటెంట్ క్రియేషన్ జర్నీలో ఇన్ డెప్త్ నేను వెళ్ళలేదు ఎప్పుడు కూడా. సో ఇప్పటికే కొంచెం బేసిక్ బిగినర్ లెవెల్ క్వాలిటీ వచ్చింది, ఇంకా కొంచెం రావాలని అనుకుంటున్నా. సో అందుకే ఈ కెమెరా అప్గ్రేడ్ అనమాట ఇది మొత్తము. సో మొత్తం 1,09,000 పడదు మనకు మొత్తం, విచ్ ఈస్ 1 లెన్స్, ఒక బాడీ, దాంతోపాటు ఇది, దాంతోపాటు ఒక డిజిటెక్ 30 watts RGB లైట్ ఒకటి, దాంతోపాటు చిన్న చిన్న సామాన్లు తీసుకున్నాము దీనికి. సో ఇది మన కెమెరా అప్గ్రేడ్. ఇది సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మీరు చూసే క్వాలిటీ ఐ హోప్ మీకు మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నా. అండ్ ఆల్రెడీ నేను యూజ్ చేసిన కాబట్టి అదొక ఫీల్ ఉంటుంది. అండ్ ఇది మళ్ళీ 16mm ఎందుకు తీసుకున్నా అంటే ఆల్రెడీ మీకు ఇప్పుడు 16mmలోనే ఆ బ్లర్ ఎఫెక్ట్ కానీ ఆ క్వాలిటీ కానీ మంచిగా ఉంది. సో అందుకే తీసుకున్నాను. ఇంకోటి 11mm తీసుకోవాలి, ఒక 2 monthsలో ఆ 11mm కూడా తీసుకుంటున్నాను అనమాట. 11mm కంప్లీట్ బ్లాగింగ్కి వైడ్ యాంగిల్ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ చేతులు కట్ అయిపోతున్నాయి కదా, దానిలో చేతులు కూడా వస్తాయి, అప్పుడు డైలీ బ్లాగింగ్ ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. చిన్న కాంపాక్ట్ ఉంటుంది కానీ పవర్ మాత్రం చాలా ఎక్కువ. ఇది మన కంప్లీట్ కెమెరా సెటప్. ఇప్పటి నుంచి సేమ్ క్వాలిటీ వస్తుంది కానీ కొంచెం అప్గ్రేడ్ అవుతుంది, లైక్ ఎడిటింగ్లో కానీ లేకపోతే లైటింగ్ అరేంజ్మెంట్లో కానీ నా వీడియోస్తోని కొంచెం వాల్యూ యాడ్ ఆన్ చేయడంలో కానీ కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నీ. అండ్ ఇప్పటి నుంచి మీరు నా వీడియోస్ మిస్ అవ్వద్దని నేను రియల్లీ కోరుకుంటున్నా. ఆన్ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ కంపల్సరీ మీరు ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అవ్వకున్నా లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ ఉందని తెలియకున్నా కూడా ఇక్కడ ఐడి ఇస్తున్నా, వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ అక్కడ మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ ఆ బ్రాడ్కాస్ట్ ఒకటి ఉంటుంది, దానిలో ఆ బ్రాడ్కాస్ట్ని కంప్లీట్గా చేంజ్ చేసిన. కంపల్సరీ మీ డేలో ఏదో ఒక వాల్యూ యాడ్ ఆన్ చేసుకోవాలి అండ్ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలంటే కంపల్సరీ ఆ బ్రాడ్కాస్ట్లో జాయిన్ అవ్వమని చెప్తా. అండ్ ఇది కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి యూట్యూబ్ ఛానల్. ఇప్పటి నుంచి వచ్చే కంటెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అండ్ ఇది మన కెమెరా జర్నీ అండ్ మన యూట్యూబ్ జర్నీ. సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. అండ్ ఈ కెమెరా తీసుకోవడం నేను వర్తా కాదా, ఇంకెవరైనా కెమెరా ఎక్స్పర్ట్స్ ఉంటే టెక్కీ ఉంటే చెప్పండి. సో మెల్లిగా అప్గ్రేడ్ చేద్దాం ఇంకో 1 yearలో. సో దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ కంటెంట్ అండ్ క్వాలిటీ. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.